హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మన సిసిఎస్ క్రైమోలు కానీ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు కానీ ఒక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినారు. మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ జహాంగీర్. ఈ మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ జహాంగీరు పెద్ద పెద్ద బిర్యానీ హోటల్స్లో ఈ మాంసం సప్లై చేస్తారు. వీళ్ళు ఏ మాంసం? గొర్రెల మాంసం. కానీ అదే మాంసంలో కలిపి ఈ ఆవు మాంసం కూడా వాళ్ళు ఆ హోటల్లో సప్లై చేస్తున్నట్టు. ఎందుకంటే ఆవు మాంసం చాలా చీప్ ఉంటుంది కదా, ఈ గొర్రెల మాంసం కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కదా. దాంట్లో వాళ్ళు ఇద్దరిని మన పోలీస్ అధికారులు అరెస్ట్ చేసినారు. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విధంగా ఈ మాంసం సప్లై చేస్తున్నారు, ఎన్ని బిర్యానీ షాప్కి వీళ్ళు సప్లై చేస్తున్నారు, అన్ని షాప్ పేరు సహా ప్రజల ముందు రావాలి. ఎందుకంటే ఇవాళ దాదాపు పెద్ద పెద్ద హోటల్స్లో బిర్యానీ తినేవాళ్ళు హిందువులే ఉంటారు. అసలు ఎంతమంది హిందువులు తెలియక ఆవు మాంసం తింటున్నారు, కొద్దిగా ఆలోచన చెయ్యొచ్చు. అందుకోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు. ఇట్లాంటి దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్క దొంగ అరెస్ట్ కావాలి, ప్రతి ఒక్క దొంగ ప్రజల ముందు రావాలి. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎన్నో హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్, ప్యారడైజ్ కానీ ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద పేరున్న హోటల్స్. ఆ హోటల్లో కూడా ఈ ఇద్దరు దొంగలు మాంసం సప్లై చేసినారా? ఎన్ని హోటల్లో మాంసం సప్లై అయింది? ప్రతి ఒక్క కరెక్ట్గా ఎంక్వైరీ జరపాలని మా ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, బిర్యానీ ఏ హోటల్లో తింటున్నారు కొద్దిగా ఆలోచన చేసి తినండి. నా అడ్వైజ్ ఒక్కటే, డైరెక్ట్ మటన్ షాప్ వెళ్ళండి, మాంసం కొని ఇంట్లో బిర్యానీ తయారు చేసి తినండి. కనీసం మీరు హిందూగా ఉంటారు. లేకపోతే వేరే హోటల్లో బిర్యానీ తింటే మీరు హిందూగా ఉంటారా? ఆవు మాంసం తింటే మీ ధర్మం ఏ విధంగా సర్వనాశనం అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి.